దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని వాక్యం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అతి సమీపం ఉన్నది. ప్రభు వచ్చినప్పుడు చెప్పినాడు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్ అని. ఆర్డర్స్ పొందండి, దేవుని రాజ్యం అతి సమీపం ఉందని 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ఆ మాట ఈరోజు మన కళ్ళారా మనం చూస్తున్నాం. అది ఎంత సమీపం ఉందో రెండవ రాక దేవుని రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. సిద్ధపడని వారు వెళ్ళలేరు. ప్రభు అందుకని ఉపమానం చెప్పినాడు, సిద్ధులలో ఆ యొక్క కన్యకలు ఎలాగ గురువుని సిద్ధపరచుకున్నారో, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎలాగ వెళ్ళినారో అలాగ మనం సిద్ధపడితేనే కానీ దేవునికి రాజ్యంలోకి మనము వెళ్ళలేము. అంటే ఈరోజు మనం నేర్చుకుందాం. ఆ దేవునికి రాజ్యం గురించి మనందరూ ఎదురు చూస్తున్నాం. దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఆ దేవుని రాజ్యానికి తగినట్లుగా ఈ లోకంలో మనం ఎలాగ జీవించగలమో, ఎలా జీవించాలి, ఎలాగో మనము ధ్యానం చేసే దేవుని ఆత్మ ద్వారా. దేవునికి రాజ్యము ఏది కాదో చెబుతున్నాడు, ఎలా ఉంటుందో కూడా చెబుతున్నాడు. మొట్టమొదటిగా దేవుని రాజ్యం ఏది కాదంటమ్మా, భోజనమును పానము కాదు. ఈ లోకంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి. చాలామంది రకరకాల విశ్వాసాలతో ఈ లోకంలో జీవిస్తున్నారు. చాలామంది విశ్వాసాలు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత రాబోతున్నటువంటి ఆ యొక్క లోకం ఎలా ఉంటుందంటే, చక్కగా తినవచ్చు, చక్కగా త్రాగవచ్చు, చక్కగా ఆనందించవచ్చు. ఇది చాలామంది విశ్వాసం. అక్కడ రాబోతున్న ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, రాబోతున్న రాజ్యంలో మనకి ఏముంటుందంటే చక్కగా తినవచ్చు, చక్కగా త్రాగవచ్చు, చక్కగా ఆటపాటలు చూడవచ్చు. ఇదే రాజ్యం అనుకుని చాలామంది విశ్వాసంలో వెళుతున్నారు. దేవునికి పరిశుద్ధ లేఖనాల లాభం చెప్పడం లేదు. దేవునికి రాజ్యం అంటే భోజనము కాదు, పానము అంత మాత్రము కాదు. అవి ఈ లోక సంబంధమైనవి. ఈ లోకంతోటే నశించిపోతావన్నీ కూడా. ఈ లోకం మహావేంద్రంతో ఈ యొక్క పంచభూతములు ఎలాగ నాశనం అయిపోతాయో, ఈ భోజన పదార్థాలు ఈ లోకం అన్నీ కూడా నాశనం అవుతాయి. రాబోతున్న రాజ్యం అనేది భోజనం కాదు, పానం కాదు. అవి ఈ లోక సంబంధమైనవి. ఈ లోకంలో మనం ఏదో చేస్తే అక్కడికి వెళ్తే అలా శోధిస్తామని చాలామంది పొరపడుతున్నారు. మనం అలాగే పొరపడకూడదు. ఈ భోజనం, ఈ పానము ఈ లోక సంబంధమైనవే. ఎలాగ నేర్చుకుందాం చూడండి. పాత నిబంధనల సంగతి, క్రొత్త నిబంధనల సంగతి నేర్చుకుందాం. మరి మోషే ప్రజలందరినీ పాలు తేలు ప్రవచించే దేశంలోనికి నడిపించుకుంటూ వెళ్తున్నాడు. మరి దేవుడు చెప్పినాడు, మోషే నీతో మాట్లాడాలి రమ్మంటే వెళ్ళినాడు. మోషే దేవుడికి మాట్లాడాలి. 40 పగలు 40 రాత్రులు అక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు. కింద మోషే ఏమెప్పుడో తెలియకుండా వాళ్ళందరూ అయోమయ స్థితిలో ఉన్నారు. మోషే అనేవాడు ముసలివాడు, ఏమెప్పుడు మాకు తెలియదు, మా ముందు ఒక దేవత కావాలి, మా ముందు ఒక దేవుడు కావాలి, మాకు నడిపించే దేవుడు కావాలి అని మోషే యొక్క అన్న మీద, ఆహరణ మీద పడి పేగల మీద కూర్చున్నప్పుడు ఆహరణ తప్పని పరిస్థితుల్లో మరి మీ మేడలో, మీ చెడులో మన బంగారం తీసుకున్న మంటే తీసుకొచ్చారు, కోత పోసాడు, బంగారు దూడైంది. ఆ దూడం చేసి విగ్రహం చేసి పెట్టి, ఇదే మీ దేవుడు, ఐదు దేశంలో నడిపించిన దేవుడు ఇదే, పాలు తేలు ప్రతి దేశం వెళ్ళి నడిపించే దేవుడు ఇదే అని చెప్పేసి చెప్పగానే రేపు మీకు పండగ చేసుకోండి అని చెప్పాడు. చేసినప్పుడు ప్రజలందరూ ఏం చేశారు చూడండి. ఈ భోజనం, ఈ పానం ఎలా ఉండదు చూసాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండము 32వ అధ్యాయం చదువుతున్నాను. మొదటి వచ్చింది నిర్గమకాండము 32:1 నుంచి చదువుతున్నాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పింది. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండి అని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చింది. అతడు వారి వద్ద వాటిని తీసుకుని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశారు. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన ఈ దేవుడు ఇదే అని. అహరోను అది చూచి
దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను. మరి యెహోవా రేపు యెహోవాకు పండుగ జరుడని చాటింపగా. ఇప్పుడు చూడండి 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచాడు, పెద్దలగడ లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇదే పండగ అంటే వాళ్ళకి. ఏమన్నాం అక్కడ 6వ వచనం ఏముంది? వారు తినుటకును త్రాగుటకును కూర్చున్నారు. తినడం అయిపోయింది. తినడం అంటే భోజనమే కదా, భోజనం చేశారు, తాగారు, అయిపోయింది. మరి లేచారంటే ఎందుకు లేచారు? ఆ తిన్నది అరగాలి కదా, తాగింది అరగాలి కదా, లేచి ఆడుతున్నారంట. ఇది లోక సంబంధమైనది. పై ఎవరి ముందు? విగ్రహం ముందు, ఈ లోకం ముందు. అయితే ఈ భోజనము పానం అనేది దేవుడికి సంబంధించిన కాదు, పరలోక రాజ్యానికి సంబంధించిన. ఈ లోకం అనుదిన ఆహారం మేము జీవించాలి కాబట్టి ఇచ్చాడు అంతే. పరలోక రాజ్యం ఉండేది ఎవరి కాదు, రాబోతు రాజ్యం ఉండేది ఎవరి కాదు. అవి ఈ లోక సంబంధమైనవి. ఇప్పుడు నూతన నిబంధనల పుస్తకాన్ని నేర్చుకున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం అండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతాను. మరియు ఆయన వార్త ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? తన ప్రాణంతో సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుంటున్నాను అనుకోలేను. ధనవంతుడు ఉన్నాడు, విస్తారంగా పంట పండింది, ఏం చేయలేదు, కొట్లు కట్టించుకున్నాడు, ఎదురుగా విస్తారమైన ఆస్తి ఉంది. ఏం చేస్తాడు? ఇంకా ప్రాణం తట్టున్నాడు. తినము అంటే భోజేయి, త్రాగుము, సుఖించు. అది ఈ లోక సంబంధం. అందుకని వెంకటేశ్వర ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. అంచేత తినుట, త్రాగుట, భోజనం చేయడం, పానం, ఇవన్నీ ఈ లోక సంబంధమేవి. మనం ఈ లోక సంబంధము కాదు. మనం కూడా క్రైస్తవులము, యేసు ప్రభు నమ్ముకున్న వారు కూడా తెలియక ఇదే లోకము, ఇదే పండుగ అనుకొని చాలామంది తినడం, త్రాగడం, ఆడడం ఇదే చేస్తున్నారు. చాలామంది క్రిస్మస్ వచ్చినా, ఇంకో పండుగ వచ్చినా, ఏ పండుగ వచ్చినా, ఇంట్లో బర్త్డే వచ్చినా, ఏమొచ్చినా ఇలా చేస్తున్నారు. ఇది తప్పు. భోజనం చేయడము, త్రాగడము, ఆడడం కాదు. అవి ఈ లోక సంబంధమైనవి. మనం శరీర సంబంధము కాదు, ఆత్మ సంబంధము. చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు. ఇవి భోజనము, పానం ఈ లోక సంబంధాన్ని మాత్రమే కాదు, కానీ ఇవి ఇలా చేయటం వల్ల ఈ భోజనం, ఈ పానం దేవుడి దగ్గర నుంచి మనల్ని ఏం చేస్తామో ఈ భోజనము దూరం చేస్తుంది. ఈ పానం కానీ భోజనం కానీ ఏదైనా సరే ఈ లోకంలో మనం దేవుడికి దగ్గర చేసే విషయం అయితే పర్వాలేదు, దేవుడి నుంచి దూరం చేసే ఏదైనా సరే మనం దూరం ఉండాలి. ముఖ్యంగా ఈ భోజనము, ఈ పానం మనల్ని దేవుడికి దూరం చేసే. తెలుసా మీకు? తెలుసా? నేర్చుకుందాం ఈరోజు. ఆది నుంచే జరుగుతుంది ఈ సంగతి, ఇప్పుడు కూడా జరుగుతుంది ఈ సంగతి. దేవుడు ఉన్నాడు, ఆదాము హవ్వలు ఉన్నారు. ఏం చెప్పినాడు? ఏది కావాల్సింది దీని గురించే కదా. పొద్దు లేవాలి, ఏదైనా తినండి మీకు ఇష్టం, ఇన్ని చెట్లు పెట్టాను మీ గురించి, ఏదైనా అన్నీ మీవే తినండి, కానీ ఆ మంచి చెడు తెలియచ్చు ఫలం మాత్రం మీరు తినవద్దు. తినండి, తినమని నిశ్చయంగా చేసేది అన్నాడు దేవుడు. సైతానుడు వచ్చాడు, చావనే చావడు అంటే అబద్ధం చెప్పాడు. ఇంకా బాగా కదా. ఇప్పుడు ఏం చేయలేదు చూడండి. సైతాను మాట చెప్పిందా? ఆదికాండము 3వ అధ్యాయం. ఈ భోజనానికి ఎంత పవర్ ఉందో నేర్చుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం. నాలుగవ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతలలో ఉందని దేవుడికి తెలియని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు 6వ వచనం చూడండి.
స్త్రీ ఆ వృక్షము ఎలా ఉందంటమ్మా? ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది అని చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అన్ని ఫలాలు ఉన్నాయి అక్కడ, అన్ని వృక్షాలు ఉన్నాయి. కానీ ఈ వృక్ష ఫలం మాత్రం ఎలా ఉందంటమ్మా? ఆహారములకు మంచిగా కనబడిందంట, కన్నులకు రమ్యంగా కనబడిందంట, పైగా వివేకించు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆహారం మంచిది, కన్నులకు అందమైనది, వివేకమించు రమ్యమైనది. ఇక్కడ చూసినప్పుడు అని దేవుడు చేసిన ప్రతి సృష్టి మంచిదా చెడ్డదా? అంతా మంచిదే. అక్కడ ఏదైనా తోటలో ప్రతి వృక్షము ప్రతి ఫలము మంచిదే. కానీ సైతాన్ ఎప్పుడైతే ఇంజెక్ట్ చేశాడో ఒక రాంగ్ డాక్టర్, తప్పుడు సిద్ధాంతం, చావని చెప్పినాడు. ఆశ వెళ్ళింది ఆప్షన్ చూసింది. ఆహారం అంటే భోజనమే కదా, కడుపుకి భోజనానికి చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటుందంట, చాలా మంచిగా ఉంటుంది. కన్నులకు అందంగా కనబడిందంట. వివేకమిచ్చు, నేను దేవదూతలో లేకపోతున్నానని రమ్యంగా ఉంటాను నా జీవితం అని అనుకుని పొరబడి ఆ వృక్ష ఫలంలో కొన్ని తినందంట. తినేసి తన భర్త కూడా ఇచ్చిన భర్తను కూడా తిన్నాను. అంటే దేవుడికి ఆ భోజనము దగ్గర చేసిందా దూరం చేసిందా? ఏం జరిగిన తర్వాత దేవుడు వచ్చినాడు, అడిగినాడు, ఇదిగో సర్ప నన్ను మోసపుచ్చింది, ఆదాము నువ్వేం చేసి నా భార్య అయిపోయింది, ఇవన్నీ అయిపోయాయి. ఏమన్నాడు దేవుడు? సరే మేము క్షమిస్తాను, ఇక్కడ ఉండమని చెప్పాడా? ఈ తోటలో ఉండడానికి మీకు వీల్లేదు అని వారిని, ఏదైనా తోటలో ఉండే వారిని వెళ్ళగొట్టేశాడు. అంటే దేవుడికి దూరం అయిపోయారు వాళ్ళందరూ కూడా. కారణం ఏంటి? భోజనం. ఏది తినవద్దని చెప్పడో అది తిని దేవునికి దూరం అయిపోయినారు. అంచేత ఈ లోకంలో ఈ భోజనాలు, ఈ పానాలు దేవుడికి మనం ఏం చేస్తామా? దూరం చేస్తాయి. జాగ్రత్త సుమా, ఇది ఆరిజినల్. ఈరోజు ఎవరు కాదని అనడానికి లేదు, ఇట్ ఈస్ ప్రూవ్డ్. అందుకనే పాపం అనేది లోపల ఎంటర్ అయింది ఆ భోజనం నుంచే. ఈ పాపం ఎంటర్ అయింది ఆ భోజనం దగ్గర నుంచే ఎంటర్ అయింది. నోబడీ కెన్ డినై దిస్ ఫ్యాక్ట్. అంచేత మనం చేసే భోజనం మీదే మనం దృష్టి ఉంచకూడదు. అది పలవ రాజ్యంలో భోజనమే లేదు, పానమే లేదు, అది వేరే విషయం. అప్పుడంతా అక్కడ ఉన్నటువంటి పరలోక సంబంధమైన అవి వేరే. ఈ లోక సంబంధమైనటువంటి భోజన పానాలు మన దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తాయి. అక్కడ మాత్రమే కాదు, రెండవది దేవుడిగా దీవెనలను కూడా మనం దూరం చేస్తాయి ఈ భోజనాలు. తెలుసా? చూడండి, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఇద్దరు కుమారుడు, ఏసావు, యాకోబు. ఏసావు వేటగాడు, యాకోబు ఇంట్లో కూర్చున్నవాడు. ఏసావు బయటకు వెళ్ళాడు, ఎక్కడ వేటతో కలిసిపోయాడు, ఇంటికి వచ్చాడు, ఆకలేస్తుంది. ఈలోగా యాకోబు ఏం చేస్తున్నాడు? మంచి వంటకం చేశాడు, చిక్కుడుకాయల కూర, రకరకాల మసాలా వేసి చక్కగా వాసన వచ్చినాక చేసాడు. ఏసావు వచ్చాడు, ఏమన్నాడు చూడండి. ఈ భోజనం ఎంత భయంకరమైన భోజనం. ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయం. 29వ వచనం. 5:29. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలిసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకేమని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకనేను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయ వంటకమును ఏశావుకి ఇచ్చాను. తర్వాత ఏమన్నా, అతడు తిని త్రాగి లేచిపోయాడు. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. మై గాడ్, ఆకలి వచ్చినాడు. తమ్ముడే కదా, నేను కొంచెం పెడితే బాగుండు, అడిగాడు, పెట్టాడు. యాకోబు సంగం అని తెలిసి మోసగాడు.
నేను ఊరికనే నేను పెట్టను, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయి అనగానే అన్నయ్య అతనేమనాలి, రే ఒక్క పూట చూసుకోవచ్చు నా జ్యేష్ఠను ఎలా ఇచ్చేస్తాను రా అని తల్లి ఉంది కదా, మా తల్లికి అమ్మ ఆకలేస్తాను పెట్టదా తల్లి? లేదా ఒక పూట తినకపోతే చచ్చిపోతాడా? ఒక పూట అన్నం లేకపోతే చచ్చిపోతాడు అనుకుని జ్యేష్ఠత్వంని అన్వేషిస్తున్నాడు దేశం. జ్యేష్ఠత్వం ఏంటో తెలుసా? అది ఒక తల్లి ఒక తండ్రి ఇచ్చేది కాదు, దేవుడిచ్చేది. మనకు పెళ్ళిలో అవుతాయి, ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకుంటాడు. మొట్టమొదటిగా ఎవరు కుమారుడు పుడతాడో ఆ కుమారుడికి దేవుడు ఏం చేస్తాడమ్మా, జ్యేష్ఠత్వం హక్కుని దేవుడు ఇస్తాడు. అంటే మొట్టమొదటి ఎవరు పుట్టాలో నిర్ణయించింది ఎవరు? తల్లిదండ్రులు కాదు, దేవుడు. ఆ గర్భంలో ఎవరు ఉన్నారు, ఆ జ్యేష్ఠత్వ హక్కుని దేవుడు ఇస్తాడు. ఈ యాకోబు యేషోద ఎవరికి రావాలి, ముందు రావాలని కొట్టుకున్నారు కదా. అయితే దేవుడు ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఎవరికి ఇచ్చాడమ్మా? ఏశావుకి ఇచ్చాడు. అయితే ఒక పూట కూడి కోసము ఏశావు ఏం చేశాడు? భోజనం కోసం. భోజనం ఒక పూట తినక చచ్చిపోతానేమో అనుకుని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు అవి వేసి. అర్థమవుతుందా భోజనం పెట్టకూడదు? ఒక పూట భోజనం దేవుడిచ్చిన జ్యేష్ఠత హక్కుని ఆశీర్వాదాన్ని ఏశావు దగ్గర నుంచి దూరం చేసింది. ఎంత భయంకరమైంది ఈ లోక సంబంధమైన భోజనం. అందుకనే లేఖనం ఏం చెప్తుండే ఏశావు గురించి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏంటి? హెబ్రీయులకు 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. హెబ్రీ 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. జాగ్రత్తగా ఏమంటాడమ్మా దేవుడు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి మనుషుడు అని ఉంది అక్కడ. ఏముంది అక్కడ? ఏముంది? 2 మాటలు పెట్టాడు దేవుడు. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ తర్వాత ఏడ్చాడంట, అయ్యో నా జ్యేష్ఠను అమ్మివేశాను కావాలి కానీ అతడు దేవుడు యాక్సెప్ట్ చేయాలి, ధృవీకరించినాడు. అందుచేత దేవుడికి లేఖనం చెబుతున్నది, ఎవరైతే భోజనం గురించి దేవుడికి దూరం అయిపోతున్నారో వారందరి గురించి చెప్తున్న మాట భ్రష్టులు, వ్యభిచారులు. అంటే దేవుడి కంటే ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారు? ఒక పూట కూటిని, భోజనాన్ని, పానాన్ని ప్రేమించి దేవునికి ఆశీర్వాదాలు ఇచ్చి దూరం అయిపోయి వాటం పోగొట్టుకుంటున్నారు మనుషులు. అర్థమవుతుందా? భోజనం అంటే చాలా ఈజీగా తీసుకుంటాం మనం, పానం అంటే చాలా ఈజీగా తీసుకుంటాం మనం. దేవుని రాజ్యం భోజనం పానం కాదంటే అర్థం కాదు మనకి. దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయి నా సోదరి అర్థం చేసుకుందాం. పొద్దున్న లేచిన సాయంకాలం మన దృష్టి అంతా దేని ఉండదు, ఏమి తిందామో ఏమి త్రాగుదామో దాని గురించే కదా ప్రభు చెప్తున్నాడు. తినద్దని చెప్పడం లేదు, మా అనుదిన ఆహారం ఒక తెచ్చి నేర్పించింది ఆయన ఇస్తాడు. కానీ ఇష్టం అంతా కూడా దాని మీద ఎక్కువ. అది ఈ లోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైన ఈ భోజనం, ఈ పానం మన దేవుని నుంచి దూరం చేస్తాబట్టి దేవునికి ఆశీర్వాదాలను కూడా దూరము చేస్తాయి. అందుకని ప్రభు అన్నాడు, క్షయమైన వాటిని లేదా క్షయమైన ఆహారం కొరకు లేదా క్షయమైన భోజనమును వెతకొద్దు అన్నాడు. అందుకే క్షయమైన భోజనాన్ని వెతకవద్దు, అక్షయమైన భోజనం వెతకండి. దేవుని వాక్యమైన అక్షయమైన ఆహారం. అందుకే ఏమన్నాడు చూడండి ప్రభు, 2 మాట్లాడాడు చూడండి. మొదటి కొరింథీ 6వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యము ఏమన్నాడు? మొదటి కొరింథీ 6. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం చెప్తున్నాను. బైబిల్ మనం తీయండి. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 13వ వచనం. భోజన పదార్థములు కడుపులకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని
వాటిని నాశనము చేయను. చాలా జాగ్రత్తగా మళ్ళీ చెబుతాను. దేవుడు దానిని తర్వాత ఏందమ్మా వాటిని నాశనము చేయను. దేహము సరే అది మాకు అక్కర్లేదు. చాలా జాగ్రత్తగా భోజన పదార్థం దేని గురించి అంట కడుపు కోసం. ఈ కడుపు దేని కోసము భోజన పదార్థాల కోసం. అయితే దానియు వాటిని నాశనము చేయను. నాశనం చేయాలి. కడుపు దేవుడు నాశనం చేస్తాడు, అలాగే ఆహార పదార్థాలు కూడా దేవుడు నాశనం చేస్తాడు. ఈ లోకంలో ఆహార పదార్థాలు ఎన్నో వాటిని నాశనం అయిపోతాయి. ఈ భూమి మహావేటలు అయిపోతుంది. ఇక ఆహార పదార్థాలు ఏమంటాయి? ఈ కడుపు మట్టి కాబట్టి తిరిగి మట్టి అయిపోతుంది. ఇంకా కడుపు ఏమవుతుంది? అంచేత ఈ భోజన పదార్థములు కడుపుకు సంబంధించినవి. అమ్మ అర్థమవుతుందా? భోజనం దీనికి సంబంధించింది, హృదయానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కాదు, ఆత్మ సంబంధించింది కాదు, కడుపుకు సంబంధించింది. అది దేవుడు అంటున్నాడు. అది అవి ఇది అవి అన్నీ దేవుడు నాశనం చేస్తాడంట. అందుకని ఈ కొద్దిగా పౌలు గారు 11వ అధ్యాయంలో ఉన్నాడమ్మా, దేవునికి బలిస్తున్నాడంటే అందరూ ఆహ్లాద వచ్చేసి ఎలా వస్తున్నారంట బల తీసుకోవడానికి. ఒకటి నేనంటే ముందు నీకంటే ముందు వాడు గద్దించాడు. మీకు తినడానికి భోజనం చేయడానికి ఇల్లు లేవా అని గద్దించాడు. ఎందుకంటే ఇందుకోసమే. మీకు తినడానికి ఇల్లు లేవా, భోజనం చేయడానికి పానం చేయడానికి ఇల్లు లేవా, దేవుని మందిరం అవమానపరుస్తారా? దేవుని బలిస్తానంటే ఇంటి దగ్గర తినడం మానేసి ఇక్కడికి వచ్చి ఈ రొట్టె తినడానికి అక్కడ ఆహారం పౌలు గారు ఆహారం కొరింది పరిగెత్తుడు వచ్చేవారంట నేను ముందు అని. అందుకని దేవుని ఆత్మ గద్దించాడు. మీకు ఇల్లు లేవా? అంత భయంకరమైన భోజనం. అంటే దేవుని రాజ్యం అనేది భోజనము కాదు, పానం. అందుకని ప్రభు ఏమన్నట్టు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 వచనం. మత్తయి 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి అని చెప్పి తర్వాత ఏమన్నాడమ్మా, అన్యజనులు వీటి విషయమై విచారించరు. మనం అన్యజనులమా దేవుని బిడ్డలమా చెప్పండి? మనందరం దేవుని బిడ్డలం, అన్యజనులు కాదు. అన్యజనులు అంటే ఎవరు? దేవుని విశ్వాసం ఉంచిన వారు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అన్యజనులు. మనము దేవుని విశ్వాసం ఉంచిన దేవుని కుమారులము కుమార్తెలము. ప్రభు అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని ఈ లోకపు జనులు లేదంటే అన్యజనులు విచారం కలిగి ఉంటారంట. మనం అలా ఉండవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎదురు చూస్తున్న రాబోతున్న దేవుని యొక్క రాజ్యము భోజనము కాదు, పానము కాదు. జాగ్రత్త సుమా. అయితే అనేక మంది తెలియక ఈ భోజనం గురించి దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునికి ఆశీర్వాదం దూరం అయిపోతున్నారు, ఈ లోకంలోనే పడిపోతున్నారు. ఓపెన్ సీక్రెట్ కదా. ఆకలి బాగా చేసింది అనుకోండి, అక్కడ అమ్మ పెట్టారు, పక్షం అవుతుంది, ఒక బర్త్డేనో పెళ్ళో ఎలా ఉంటాం మనం? అంతా తిందామనుకుంటామా? ముందు మనకి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. తినడానికి, చెప్పడానికి, చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ మన దేవుని బిడ్డ నేర్చుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. మనం ఈ లోక సంబంధం కాదు. మనం తినడానికి, త్రాగడానికి, ఆడడానికి కాదు మనం ఈ లోకంలో ఉండడానికి. రాబోతున్న రాజ్యం వెళ్ళడానికి ఈ లోకంలో జీవిస్తున్నాం. ఓకే, నేర్చుకున్నాం. దేవునికి రాజ్యం అంటే ఏం కాదో నేర్చుకున్నాం. దేవుని రాజ్యం భోజనము కాదు, పానం అది ఎలా కాదో, ఎలా దూరంగా అయిపోతామో, ఈ లోక సంబంధమైనవో, దేవుని ఆశీర్వాదం ఎలా దూరం అయిపోతుందో అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు రాబోతున్న దేవుని రాజ్యం అంటే ఏమిటో నేర్చుకున్నాం. మళ్ళీ చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14:17 ఉంది. దేవునికి రాజ్యము భోజనము కాదు, పానము కాదు, కానీ ఏముందమ్మా? ఏముంది అక్కడ? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనే ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేర్చుకుందాం దేవుని రాజ్యం ఏంటి. మనం అందరం మన టార్గెట్ అదే కదా. ఈ లోకము శాశ్వతం కాదు. మనం ఎదురు చూస్తున్నది రాబోతున్న రాజ్యం. దానికి మనం సిద్ధపడాలి. నేర్చుకుంటే ఎలా సిద్ధపడతాం? అక్కడ ఏమున్నాయో మనకు తెలిస్తే ఈ లోకంలో మనం సిద్ధపడడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే, ఏమున్నాయంటే అప్పుడు ఉన్నాయి. నీతి, సమాధానం, తర్వాత మూడవది పరిశుద్ధాత్మ. రెండు నేర్చుకున్నాం, సిద్ధపడడం, పట్టబడి నీతి. దేవుని రాజ్యం ఏముందమ్మా? నీతి. అక్కడ నీతి తప్ప ఏముండదు. అక్కడ పరలోక రాజ్యంలో, రాబోతున్న దేవుని రాజ్యంలో నీతి తప్ప
దుర్నీతి అనేది ఉండదు. మరి ఈ లోకంలో ఇటు నీతి ఉన్నది, అటు దుర్నీతి ఉన్నది. నీతి కంటే ఎక్కువగా ఏముందమ్మా? దుర్నీతి ఉన్నది. అందుకనే చీకటి లోకం అన్నాడు దేవుడు గారు. ఈ లోకాధికారి వస్తున్నాడు అన్నాడు ప్రభు. అందుకనే ఈ లోకం అంతా చీకటి నాకు దుర్నీతి చేత, చీకటిలో దుర్నీతిలో ఉన్న మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకనే రాబోతున్న రాజ్యంలో దుర్నీతి లేదు. ఏముందమ్మా? నీతి. నీతి అంటే ఏమిటి నేర్చుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ముందుగా నేర్చుకొని ఎలా సిద్ధపడాలో నేర్చుకుందాం. ముందు డెఫినేషన్ తెలుసుకోవాలి కదా నీతి అంటే ఏమిటో. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. చెప్పు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. 10వ వచనం చదువుతున్నాను. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నీతి అంటే ఒక మనుషుడు నీతి కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలంట, హృదయంలో విశ్వసించాలంట. ఓకే, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు అది మనకి ఎలా ఉంటుందమ్మా? నీతి. ఏమిటది? యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి దేవుని కుమారుడు నా గురించి ఈ లోకంలోకి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి దేవుని రాజ్యం వెళ్ళి ఉన్నాడు అని, యేసు నా ప్రభు అని హృదయంలో విశ్వసించి ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. అదేమవుతుందమ్మా? దేవుని దృష్టికి నీతి. హృదయంలో మనం విశ్వసించినప్పుడే నోటి ద్వారా, ఒకటి హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడడం. హృదయంలో యేసు ఉండాలి, యేసు అని విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీతి గల మాటలు నోట్లోంచి వస్తాయి. అది నీతి అంటే. ఓకే, పరలోకంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నది ఏంటమ్మా? నీతి అంటున్నాడు. ఇప్పుడు ఆ నీతి రాబోతున్న రాజ్యంలో నీతిలోకి వెళ్ళాలంటే ఇక్కడే మనం ఎలా సిద్ధపడాలి? ఈ నీతితో సిద్ధపడాలి. ఈ నీతి మనలో ఉన్నదా అని సిద్ధపడాలి. ఇప్పుడు చూడండి ఎలా సిద్ధపడతాం. ప్రభు ఏం చెప్తాడు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా మంచారు. దేవుని లేఖ ఎంత పరిశుద్ధమైందో నేర్చుకుందాం. 6వ వచనం, మత్తయి 5:6. నీతి కొరకు ఏమన్నా తర్వాత మీ ఆకలి డబ్బులు అంటే ఏం తిందామా, ఏం తాగుదామా, అదే కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ లోకం జనులు ఏం చేస్తున్నారు? ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఎలా మాట్లాడదామో ఇలా నేర్చుకున్నాం. ఇక్కడ అలా కాదు. నీతి కొరకు ఆకలి దప్పులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది శరీర సంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి అనే భోజనం, నీతి అనే పానం చేయాలనేటువంటి ఆశ ఎవరికైతే ఉంటుందో వారు తృప్తిపరచబడతారు. అంచేత మనం ఏమి తిందామో, ఏమి త్రాగమో, ఈ కడుపుని మించినటువంటి ఆకలి కాదు, దప్పిక కాదు మనకు ఉండవలసింది. హృదయానికి సంబంధించిన ఆకలి, హృదయానికి సంబంధించినటువంటి పానయం గురించి ఉంటాయి. ఆకలి దప్పులు ఏమిటంటే అది నీతి. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈరోజు ఏం వండుకుందాం, ఏం తిందామని కాదు. ఈరోజు నా నీతి ఎలా ఉన్నది, నా ప్రభు నా ఎలా ఉన్నాడు, ఆయనకి నేను ఎలా ఉన్నాను, ఈ ఆకలి దప్పులు మనకు రోజు ఉండాలి. ఓకే, నీతి అంటే నేర్చుకున్నాం. ఏసినందు నా ప్రభువును ఒప్పుకోవడం, హృదయం విశ్వసించడం, అది ఆకలి దప్పులు. ఎప్పుడో మొదటి ప్రేమ విడిచిపెడితే అన్నట్టుగా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం విశ్వాసం కాదు. ఎవ్రీ డే నీకు ఆకలి. రోజు మనకు ఆకలిస్తుందా లేదా? రోజు మనం తినడం లేదా? అది చెప్తున్నాడు. రోజు ఉండాలి ఈ ఆకలి దప్పులు. ఎప్పుడో రక్షణ పొందినప్పుడు కాదు, ఎవ్రీ డే ఎవ్రీ డే ఎవ్రీ డే మనకి ఆకలి దప్పులు ఉండాలి. ఈ ఆకలి దప్పులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటమ్మా? తృప్తి పరుస్తాడు. తర్వాత ఏమో చూడండి, ఇంకేమన్నాడు? 20వ వచనం చూడండి. 20వ వచనం మత్తయి 5:20. శాస్త్రుల నీతి కంటెను పరిశీలన నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుకుంటున్నాను. చక్కగా ప్రభు చెప్తారన్నమాట. శాస్త్రుల నీతి కంటేను నీతి గురించి కదా మనం మాట్లాడుతున్నది. శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి
అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఇది ఎన్నిసార్లు చదువుకున్నామో చిన్నప్పటి నుంచి, ఈరోజు చాలా తెలుసాం. శాస్త్రుడు పరిశీలన మన ముందు పెడుతున్నాడు దేవుడు. శాస్త్రులు అంటే ఎవరు తెలుసా? ధర్మశాస్త్రాన్ని కాచి వడపోచి పట్టాలు పొందిన వారు, ఇతరులకు బోధించేవారు ధర్మశాస్త్రాన్ని, దేవుని గ్రంథాన్ని. అంచేత వాడు ఎంత నిష్ఠతో ఉంటే కానీ దేవుని ధర్మశాస్త్రం అంతా పఠించి ఇతరులు బోధించగలుగుతారు. అదొక నీతికి సంబంధించింది. ఆ నీతి కంటే ఎక్కువగా నీతి మనకు ఉండాలండి. శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని కాచి వడపోచి చదివినవాడు. దేవుని వాక్యాన్ని మనం కూడా అలా చదవాలి. దేవుని వాక్యాన్ని ఒక శాస్త్రి ఎలా చదువుతాడో దేవుని వాక్యాన్ని అలా చదవాలి. దేవుని వాక్యాన్ని అప్పుడు నీతిలో విశ్వాసంలో బలపడతాం. వారి నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి ఎక్కువ ఉండాలి. తర్వాత ఏమన్నా పరిశీలన అంటాడు. పరిశీలన అంటే ఎంత ఆద్రాసన ఉండేవారో మనకు తెలుసు కదా. ఏసుక్రీస్తు చంపేసింది వీళ్ళే కదా. విశ్రాంతిని పాటించట్లేదు, ధర్మశాస్త్రం ఏవి పాటించట్లేదు, తూచే తప్పకుండా పాటించేవారు పరిశీలన. ధర్మశాస్త్రంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తూచే తప్ప కనీసం ప్రయత్నించేవారు. అలాగే వ్యభిచారంతో పట్టుబడి స్త్రీ రాళ్ళ పట్టడం ఎందుకు వచ్చారు? ఇందుకోసం వ్యభిచారం చేయవద్దని 7వ అధ్యాయం. అలాగే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి కోరుకున్నవారు పరిశీలన. ఇప్పుడు ప్రభు అంటాడు, వారి నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే, అధికం కాకపోతే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఎందుకంటే దేవుని రాజ్యం ఉన్నది ఏంటమ్మా? నీతి. నీతి అంచేత ఈ లోకంలో శాస్త్రులు ఇప్పుడు ఈ ప్రజెంట్ వరల్డ్ మనం చూసుకుంటే దేవునికి సేవలు కావచ్చు, పరిచయ అధికారులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎదురున్న వ్యక్తి కంటే నా నీతి నాకు ఎక్కువగా ఉండాలి. మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు వారందరికంటే నా నీతి నాకు ఎక్కువగా ఉండాలి అని టార్గెట్ ఉండాలి. మన నీతి అంత అధికం కాకపోతే రాబోతున్న రాజ్యానికి మనం ప్రవేశించలేము అంటే ఓకే, ఆ సిద్ధపడాలి లోకంలో. ఎందుకంటే దేవునికి రాజ్యాలు ఏముందమ్మా? నీతి. ఇప్పుడు నీతి గురించి ప్రభు ఒక మాట చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించాలి. మెనీ టైమ్స్ మెనీ పీపుల్ ఫాల్ ఇన్ దిస్ పాయింట్. క్రైస్తవులో ప్రభువును నా దేవుడు చెప్పుకున్న వారు అనేక మంది వెళ్ళిపోతున్నాం ఈ సంగతి. ఏమన్నాడు ప్రభు చూడండి, నీకంటే అంత అనుకున్నట్టు ఈజీ కాదు. 5వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మనం అందరూ తప్పిపోతాం. మత్తయి 5:10 ఏముందమ్మా అక్కడ? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. తర్వాత ఏముందమ్మా? ఎవరైనా పర్లోక రాజ్యం అందరూ అనుకుంటున్నారా? నో. దేవుని గుణం బట్టి ఏదైనా ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ లేఖనం చెబుతున్నది, ప్రభు చెబుతున్నాడు, నీతి విషయమే హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రాబోతున్న దేవుని రాజ్యం వారిది. ఎందుకంటే అక్కడ ఉన్నారు నీతి. ఇక్కడ వీరి కొరకు నీతి కొరకు హింసింపబడుతున్నారు, సిద్ధపడుతున్నారు కాబట్టి పరలోక రాజ్యము వారిది. అంటే ఇంకో మాట చెప్పాలంటే నీతి కొరకు ఆకలి తప్పుగా ఎవరైతే ఉంటారో, శాస్త్ర నీతి కంటే పశు నీతి కంటే ఎక్కువగా ఉండాలని ఎవరైతే ఆశపడుతున్నారో, ఒకవేళ నీతి నిమిత్తం ఎన్ని హింసలు వచ్చినా ఎవరు నిలబడుతున్నారో అటువంటి వారిదే రాబోతున్న రాజ్యము. ఎందుకంటే అందులో ఏమన్నదమ్మా? నీతి. దేవునికి మహిమకుడు గాక. ఏమన్నాం అక్కడ? నీతి కొరకు ఏముంది? హింసింపబడువారు ధన్యులు. అంటే నీతి కొరకు మనం ఆకలి దొరుకుంటే మనకేమొస్తాయంట? హింసలు వస్తాయి. తెలుసా మీకు? చాలా ఈజీగా అనుకుంటాం, ఏసు నమ్ముకున్నాం కదా, నాలో ఉన్నాడు కదా, చాలా అనుకుంటున్నాం, కానీ ఇక్కడ వెళ్ళిపోతాం. విశ్వాస విషయంలో, నీతి విషయంలో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని హింసలు వస్తాయి. అక్కడ తేలిపోతాడు మనుషుడు. నిజమైన విశ్వాస అందరూ ఆమెలో లేదా అతనిలో లేదా నాలో ఎంత విశ్వాసం ఉందో ఈ హింసలో భయపడిపోతుంది. అటువంటి పరీక్ష రోజులు ఉన్నాం మనం ఈరోజు. ఇప్పుడు కరోనా వచ్చింది. ఇదేమిటి? నీతి నిమిత్తము ఒక హింస, ఒక శ్రమ, ఒక పరీక్ష. ఎంతమంది వెళ్ళిపోతున్నాం? ఎంతమంది అట్టర్గా వెళ్ళిపోతున్నాం? దేవుని మీద రాకుండా దేవుని అలక్ష్యం చేసి అసలు దేవుడు అనే సంగతి మర్చిపోయి ఇంట్లో లాక్డౌన్ ఇంట్లో కూర్చొని ఇంట్లో సంబంధించిన విషయాలన్నీ వాటి మీద పట్టించుకుంటూ ఎంతమంది దేవుని దూరం అయిపోతున్నారు, ఎంతమంది దేవుని ఆశలు దూరం అయిపోతున్నారు ఈ లోకంలో. జాగ్రత్త సుమా, దిస్ ఇస్ ఎ టెస్ట్. అన్నీ నీకు సమకూడినప్పుడు, ఇంట్లో ఏంటి శోధన అయినప్పుడు, ఆఖరి నువ్వు బయటకు రాగానే ఆటో నీ గురించి రెడీగా ఉన్నప్పుడు దేవుని మందిరం రావడం, దేవుని స్తుతించడం చాలా ఈజీ. ఎవరైనా చేస్తారన్నమాట. ఆత్మీయ దేవుని కొరకు, నీతి కొరకు నీకు ఒక పరీక్ష పెడితే దేవుడు, ఈ పరీక్ష కరోనా అనేది ఒక పరీక్ష నీకు, నాకు, లోకానికి. ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నాం,
ఎంతమంది దేవుని ముందుకు వస్తున్నాం, ఎంతమంది దేవుని ఆరాధన చేస్తున్నాం, ఎంతమంది బైబిల్ పోతున్నా దేవుని రావడానికి మందిరానికి. అంత మీరు అనుకున్నా నేను అనుకున్నాను ఈజీగా ప్రభు చెప్పిన మాట, నీతి కొరకు హింసింపబడి వారు ధనులేని మాట కొట్టే చెప్పారు. ధనులని మాట వాడాడు. నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావో దేవునికి రాజ్యం లేకపోతే నీతి ఉంది. ఆ నీతి నీలో లేకపోతే దేవుని రాజ్యంలో వెళ్ళగలుగుతావు. ఆ నీతి కొరకు హింసింపబడడానికి నీకు చేత కాకపోతే ఇంకా రాబోతున్న దినాలు ఎన్ని ఉన్నాయి. మనం పోయిన వాక్యం ప్రతి వాడు నేర్చుకుంటున్నాం కదా. ఇది కరోనా అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. ప్రకటన గ్రంథంలో రాబోతున్నటువంటి ఆ తెగుళ్ళు భయంకరంగా రాబోతున్నాయి. అప్పుడే నిలబడగలుగుతాం మనం మనుషుడా? ఈ చిన్నదానికే నిలబడలేకపోతే చిన్న రోగం వస్తే మధ్యలో మానేస్తాం, దగ్గు వస్తే మానేస్తాం, జ్వరం వస్తే మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, ఉద్యోగం వస్తే వస్తాం, ఉద్యోగం మానేస్తాం, జీతాలు వస్తే వస్తాం, జీతం మానేస్తాం. ఇది నీతిలో హింసపడడం కాదు, నీతిలో సిద్ధపడడం కాదు. నువ్వు దేని కొరకు ప్రభు నమ్ముకున్నావో, దేని గురించి ఎదురు చూస్తున్నావో ఆ రాజ్యంలో నీతి ఉంది. ఆ నీతి కొరకు నువ్వు హింసింపబడుతున్నావు. ఇక్కడ ఈరోజు పరీక్ష పెడుతున్నాడు దేవుడు. నిలబడాలి. అప్పుడే పరలోక రాజ్యము వారిది. అర్థమవుతుందా? నీతి అంటే చాలా ఈజీ కాదు. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్. నీతి అంటే నేర్చుకున్నాం. తర్వాత ఏముందమ్మా? సమాధానము. మన ప్రభు ఎవరు? సమాధానమునకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. పరలోక రాజ్యానికి అధిపతి ఎవరు? మా తండ్రి, తన కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. ఆయన సమాధానమునకు అధిపతి. ఆయన అటువంటి ఏ అధిపతిగా పరలోక రాజ్యంలో ఉన్నాడో ఆ అధిపతి దగ్గర ఉంది సమాధానం ఉంది. నా దగ్గర ఇక్కడ సమాధానం లేకపోతే ఆ రాజ్యానికి ఎలా వెళ్తున్నామా నేను? అందుకే అంటాడు పరలోక రాజ్యంలో సమాధానం ఉన్నది, మీరు కూడా సమాధానం కలిగి ఉండండి. అప్పుడే పరలోక రాజ్యం వెళ్తాం. సమాధానం కలిగి మనము సిద్ధపడాలి. ప్రభు ఎలా సిద్ధపడదాం? ప్రభు చెప్తాను చూడండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు. కుమారుడు కానీ కుమార్తె చాలా జాగ్రత్త. లింక్ ఏంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరంటమ్మా? దేవుని కుమారులు అనబడదు, లేదా దేవుని కుమార్తెలు అనబడదురు. ఏడు మధ్య కనెక్షన్ ఏమిటి? ఎప్పుడైతే ఈ లోకంలో మనం సమాధానం కలిగి జీవిస్తున్నామో అప్పుడే we shall become the children of God. మనలో సమాధానం ఉన్నప్పుడు దేవుని బిడ్డగా మారుతాం. జాతకం రాబోతున్న రాజ్యము పరలోక రాజ్యము దేవుని రాజ్యం అంటున్నాం. దేవుని రాజ్యంలో సమాధానం అనేది. దేవుని రాజ్యం అంటే ఎవరు? దేవుడు అంటున్నాం. దేవుడు అంటే ఎవరు? తండ్రి. మన తండ్రి పరలోకమున్న మా తండ్రి. అందుకనే ప్రభు నేర్పించాడు ప్రార్థన. అంటే ప్రభు కదా సిలువపై మళ్ళీ నా తండ్రి అని పిలిచాడు కదా. రాబోతున్న దేవుని రాజ్యం ఎవరిది? మన తండ్రిది. తండ్రి రాజ్యంలో ఎవరు ఉంటారు? ఆయన కుమారులు కుమార్తెలు ఉంటారు. మనము రాబోతున్న దేవుని రాజ్యంలో లేదా తండ్రి రాజ్యంలో వెళ్ళాలి అంటే మనం ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను మార్చబడాలి. కుమారులుగాను కుమార్తెలు మార్చబడాలంటే మళ్ళీ ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతే పరలోక రాజ్యంలో వెళ్ళలేము. మీరు కుమారులుగా కుమార్తెగా ఉండలేము. అంచేత మళ్ళీ ఉండాలమ్మా సమాధానం. ఓకే, మరి అంటే సమాధానం అంటే ఏంటి? ఈ సమాధానం గురించి ఎలా సిద్ధపడదాం నేర్చుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు మొదటి వచ్చిన చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా సమాధానం అంటే రోమిలకు 5:1. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులంగా తీర్చబడి, మొదటి సంగతి అయిపోయింది నీతి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఇప్పుడు మన నీతి వచ్చింది. ప్రభు నమ్ముకున్నాం కాబట్టి, నోడు తొక్కున్నాం కాబట్టి, విశ్వసించాం కాబట్టి. రెండవది, మనము దేవునితో సమాధానం కలిగి ఉండాలి. అప్పుడే దేవునికి బిడ్డలుగా మారుతాము, దేవునికి రాజ్యంలో వెళ్తాం. అక్కడ ఉండేది ఏంటమ్మా? సమాధానం. మొట్టమొదటి మనం ఎవరితో సమాధానం పడాలి? దేవునితో సమాధానం పడాలి. ఎలాగో సమాధానం అసలు దేవునితో సమాధానం పడడం ఏంటి? దేవునితో సమాధానం లేదా మనుషుడికి లేదు. ఎందుకని? ఈ భోజనం ఏం చేసింది? వచ్చి భోజనం పానము దేవునికి మనిషిలో ఉన్న సమాధానాన్ని కొట్టేసింది, తీసిపోయింది.
అందరూ దేవుడు ఆదాము నుండి రోజు భోజనం చేసేట్టు వచ్చి చూసేవాడు దేవుడు. అయితే ఎప్పుడైతే వాళ్ళు భోజనం చేశారో, తినవద్దని భోజనం చేశారో, దేవుడు వాళ్ళు వెళ్ళగొట్టాడు కదా. అంటే దేవునికి మానవుకున్నటువంటి సమాధానం ఏంటి అక్కడ? బ్రోకెన్, టేకెన్, ఇట్ వాస్ బ్రోకెన్. ఈరోజు మనం తిరిగి ఆ సమాధానాన్ని తండ్రితో రిస్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైతే సమాధానం పోగొట్టుకున్న భోజనం చేత దేవునికి బిడ్డలు ఆరాధని పోగొట్టుకున్నాం. అయితే దేవుడితో సమాధానం పడినప్పుడు, మనలో సమాధానం వచ్చినప్పుడు యు షల్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే మొట్టమొదటిగా మనలో సమాధానం ఉండాలంటే ఎవరితో సమాధానం పడాలి? దేవుడితో సమాధానం పడాలి. ఎందుకంటే మొట్టమొదటి మనం దేవుని వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం కాబట్టి. ఓకే, దేవుడితో సమాధానం పడాలి. నీ చేతులు లేదు, నా చేతులు లేదు. ఎలా సమాధానం పడాలి చూడండి. మళ్ళీ రోమిలకు రాసిన పత్రిక ఇక్కడే ఉంది. రోమిలకు రాసిన 5వ అధ్యాయము 9వ వచనం చదువుతాను. రోమిలకు 5వ అధ్యాయము 8వ వచనం చదువు. 8వ వచనం. అయితే దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఎక్కడో పాపం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఏమని చూడండి, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడింది. మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరణిష్యముగా రక్షింపబడుదుము. అంతేకాక మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు భోజనం వల్ల పోగొట్టుకున్నటువంటి ఈ సమాధానం రాబోతున్న రాజ్యంలో ఉండే సమాధానంలోకి వెళ్ళాలి అంటే, దేవునితో సమాధానం పడాలి అంటే అది మన ద్వారా కాదు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మన సమాధాన స్థితి పొందగలుగుతాము. ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరం ద్వారా ఎప్పుడైతే పాల్గొని పొందుతున్నామో దేవునితోటి ఏ పొందుతున్నాడు? ఇప్పుడు ఎందుకో తెలుసా? దేవుని దగ్గర నుంచి సమాధానం దూరపరిచింది ఎవరు? భోజనము, పానము. ఇప్పుడు అదే సమాధానం తిరిగి తీసుకొచ్చింది ఏంటి? భోజనము, పానము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది ఈ సంగతి? భోజనము, పానము దేవుని దగ్గర నుంచి దూరం చేసి సమాధానం పోగొట్టింది. ఈ లోక సంబంధమైన భోజనం, ఈ ఆత్మ సంబంధమైన భోజనము తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నామా? ఈ భోజనము, ఈ పానము, ప్రభు రాత్రి భోజనం అంటున్నాం. అందుకని ఈ భోజనము యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ తిరిగి ఎక్కడ తీసుకెళ్తారు? మనల్ని దేవునితో సమాధాన స్థితికి. అంటే దేవునితో సమాధాన పడాలంటే దేవుని మందికి రావాలి, మనలో పాల్గొని పొందాలి. అప్పుడు దేవునికి సమాధానం. ఇంట్లో కూర్చుంటే రాదు సమాధానం. ఇంట్లో నీ భోజనం చేస్తే, ఆదివారం కూర్చొని ఇంట్లో భోజనం చేస్తే ఈ సమాధానం రాదు. దేవుని మందికి రావాలి, ఈ భోజనం చేయాలి. అప్పుడు దేవునికి సమాధానం, అప్పుడు సమాధాన స్థితి. ఓకే, ఈ సమాధానం గురించి రెండవ మాట. ఇదే అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మొదటిది దేవునితో సమాధానం, రెండవది 12:18 చదవండి ఎవరన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలమ్మా? సమాధానముగా ఉండుడి. ఇది సమాధానం. మొట్టమొదటి దేవునితో సమాధానం పడ్డాం. దేవుని మందిరంలోకి వచ్చి మన పాపను ఒక్క నీతితోటి విశ్వసించి ఆయన మరలో పాల్గొనండి. ఆ భోజనం చేయడం ద్వారా, ఆ పానం చేయడం ద్వారా దేవుని సమాధాన స్థితి. ఇంకో సంగతి ఉంది. దేవుని యొక్క మందిరం అంటే ఏమిటమ్మా? దేవుని యొక్క శరీరం అంటే ఏమిటి? అవయవాలు అన్నీ కలిపితే ఒక శరీరం. అలాగే మనుషులందరం కనబడితే అదేంటమ్మా? దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క సమాధానం. ఎలాగో దేవునితో సమాధానం కలిగి ఉన్నామో తోటి మనుషులతో కూడా మనం ఎలా ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకపోతే దేవుని బిడ్డలుగా మార్చబడము, దేవుని రాజ్యానికి వెళ్ళలేము. నీ పక్కవాడు నీకు ఎన్ని శోధనలు తెచ్చినా, కష్టాలు తెచ్చినా, హింసలు తెచ్చినా, నేను ఇసిగించినా, ఏం చేసినా అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందుకని ప్రభు చెప్పింది, నీ పూర్వకుని ప్రభుని ప్రేమించు, నిన్ను వల్ల పూర్వకుని ప్రేమించు. అందుచేత ప్రతి వారితో మనం సమాధానం కలిగి ఉండాలి. ఇతరులు మనకి ఎన్ని ద్రోహాలు చేసినా, ఇతరులు మనం మోసం వచ్చినా, ఇతరులు మనం ఏం చేసినా సమాధానం కలిగి దేవుడు ప్రార్థన చేయాలి.
దేవుడితో సమాధానం లేకున్నప్పుడు అప్పుడు మనం దేవుడిని నిజంగా ఆత్మల సత్యంలో ఆరాధించగలుగుతాం. దేవుడు మనకి జీవిస్తాడు. రాబోతున్న రాజ్యంలో సమాధానం ఉంది. ఇక నీలో సమాధానం లేకపోతే రాబోతున్న రాజ్యాలకు ఎలా వెళ్ళగలుగుతావు నీకు? ఇట్స్ ఇంపాసిబుల్. సిద్ధపడాలి. ఈ హృదయంలో సమాధానం ఉండాలి. మన హృదయంలో సమాధానం ఉండాలి. నా హృదయంలో సమాధానం ఉండాలి. ఎందుకంటే రాబోతున్న రాజ్యంలో, దేవుని రాజ్యంలో, ప్రభు రాజ్యంలో, నూతన నిరీక్షణలో, నిత్య జీవంలో నీతున్నది తర్వాత ఏమదమ్మా? సమాధానం. ఆఖరి మూడోది ఏముందమ్మా? పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఈ లోకంలో చక్కగా మంచి ఆకలిస్తుంది. ఏషావు వచ్చాడు. అక్కడేముంది? ఆకలి వేసినటువంటి ఆ ఏషావు ఆ కాలగూర వంటకము, చిక్కుడుకాయల వంటకం తినగానే తిని త్రాగి హాయిగా వెళ్ళిపోయాడు. వాడు బిల్డింగ్ లేవు. ఏంటి వచ్చింది? అతనికి ఆనందం వచ్చింది. ఒక ఆకలి కూడా వ్యక్తి చక్కని ఆహారం పెట్టేవాడు ఏమొస్తుంది అతనికి? ఆనందం. బాగా నచ్చిన వస్తువు చాలా ఖరీదు, ఎప్పటి నుంచి ఆశతో కొనుక్కోలేకపోతున్నా, ఇప్పుడు దేవుడు సమయం ఇచ్చాడు, డబ్బులు కొనుక్కున్నాను. ఏముంటుంది మా హృదయంలో? ఆనందం. మనకి నచ్చినవి వస్తువు కానీ మనుషులు కానీ మనకి ఏదైనా సరే మనకు నచ్చిన మనకు దక్కినప్పుడు మనకి ఏమొస్తామా? ఆనందం. అయితే ప్రభు అన్నాడు అది ఈ లోక సంబంధమైన. ఈ ఆనందము శాశ్వతము కాదు. ఎందుకో తెలుసా? చాలాసార్లు చెప్పాను. నేను మంచి వస్తువు కొనుక్కున్నాను, 1,00,000 రూపాయలు పెట్టి 2 లక్షలు పెట్టు, పాడైపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆనందం దుఃఖాన్ని మారిపోతుంది. అయ్యో 1,00,000, 2 లక్షలు, 50,000, 10,000 పెట్టుకున్నాను, ఏమైపోయింది అని. మనుషులు, నువ్వు కోరుకున్న మనిషి దగ్గరికి వచ్చాడు, రేపు పొద్దున నీకు మనస్పర్ధ సమాధానానికి వెళ్ళిపోయాడు, ఏమవుతుంది? నీ ఆనందం. ఇవన్నీ లోక సంబంధమైన ఈ ఆనందాలు. పరలోక సంబంధమైన ఆనందం అటువంటిది కాదు, శాశ్వతమైనది. అదే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇది మనుషులకి ఇవ్వలేదు, ఈ లోకానికి ఇవ్వలేదు, డబ్బునికి ఇవ్వలేదు, పరపతి ఆనందం ఈ లోకం ఏదికి ఇవ్వలేదు. ఈ ఆనందాన్ని పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ, దేవుడు మాత్రమే, ప్రభు మాత్రమే ఇవ్వగలడు. దేవునికి రాజ్యంలో ఉన్నది ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ టేస్ట్ చేయాలి. అలా సిద్ధపడదాం, నేర్చుకున్నాం. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికు మొదటి అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా మన అర్థం తేలిగ్గా 6వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు మొదటి అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతే, మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతే దేవుని వైపు కాక. పరిశుద్ధాత్మ ఆనందం అంటే ఏంటో మళ్ళీ చదువుతున్నా చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో, ఈ పరిశుద్ధాత్మలో వచ్చే ఆనందం ఎలా ఉంటుంది చూడండి. గొప్ప ఉపద్రవములలో దేవుని వాక్యమును అంగీకరించి అటు దేవుడిని, ప్రభుని, అలాగే మమ్మల్ని అనుసరించి నడుచుకుంటారే. ఇది పరిశుద్ధాత్మ వలన వచ్చే ఆనందం. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని అడుగుజాడలో లేదా ఆయన భక్తులకు అడుగుజాడలో నడవటం మనము మానము. ఇది పరిశుద్ధాత్మ ఆనందం అంటే. చదువుకున్నారు. ఎన్నో ఉపద్రవాలు. పౌలు గారు ఉదాహరణ తీసుకుందాం. పౌలు గారు పరిచయం చేశాడు, ఎన్ని ఉపద్రవాలు వచ్చినాయమ్మా. మరి కొరింథీ రాసిన పత్రికలో రాశాడు కదా, ఎన్ని జాగరణ చేశాడు, ఎన్ని ఉపవాసం చేశాడు, ఎన్ని కొరడదెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు మరి భయంకరమైనటువంటి స్థితిలో శత్రు చేతులు చిక్కుకున్నాడు, ఓడలు బదులైపోయి. ఆయన ఉపద్రవాలు వచ్చినాయి. ఆయన అర్థం ఏముంది? పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది కాబట్టి దేవుని అడుగుజాడలో నడుచుట అతడు మానలేదు. అందుకనే నన్ను పూలు నడుచుకున్నాడు అన్నాడు. అందుకే అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో ఎన్ని ఉపద్రవాలు మన జీవితంలో వచ్చినా ఈ పౌలు గారు కానీ భక్తులు కానీ దేవుని ఎలాగో అనుసరించి నడుచుకున్నారో మనము కూడా అలా అనుసరించి నడుచుకోవాలి తప్ప ఈ ఉపద్రవం చూసి మనం విడిగా వెళ్ళకూడదు. ఒకవేళ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనుకుంటే పౌలు గారి వలె అపోస్తులైన మనము కూడా ఆయన అడుగుజాడలో వెళ్ళగలుగుతాం. దేవుడు బయటకు. అంటే దేవుడికి అడుగుజాడలో నడవడం అనేది నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు.
పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఆనందమే అలా నడిచేటట్టు, ఆయన అడుగుజాలో నడిచినట్లుగా నిన్ను చేయగలుగుతుంది. ఇది పరిశుద్ధాత్మ అందరి ఆనందం. ఓకే, పెద్ద ఉపద్రవం వచ్చింది మేషకు శంకరకు అబద్ధులు ఉన్నప్పుడు. వేరే వాళ్ళని దేవతలు కొలిచారు, సరే మీ దేవుని కొలిచారా అగ్నిలో పడేస్తాం, గొప్ప ఉపద్రవం, ప్రాణాలు తీసేస్తాం. అయితే వాళ్ళు ఎవరున్నారు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఏసీలో కూర్చుంటే ఎలా ఉంటుందా మనకి? ఆనందం ఉంటుందా ఉండదా? పొయ్యి దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? గట్టగా. ఓకే, ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? అగ్నిగుండం. 7 ఇంతలు రెట్టింపు అయిపోయింది. ఆ 7 అంతలు అగ్నిగుండంలో కూడా వారు ఎలా ఉన్నారమ్మా? ఆనందంతో ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని ఆనందం ఉన్నారు? ఇది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పక్కన దేవుడు ఉన్నాడు. అక్కడ తలవెంట్రులు కూడా కాదు, పక్కన అంత భయంకరమైన ఎండ ఉన్నప్పటికీ, సారీ అగ్ని ఉన్నప్పటికీ, ఆ ఉపద్రవంలో కూడా దేవుని అడుగు జాడలేదు నడుచుట వారు మానలేరు. ఏమిటి లేఖనం? అడుగు జాడ నడకండి ఏంటి? పైన ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి మీద కానీ ఏ పూర్ణ చేసుకోవద్దు, వాడు సాగలబడు, నమస్కారం చేయదు, పూజ చేయవద్దు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. అడుగు జాడవద్దు, నడవలసింది. వాళ్ళు ఏమంటున్నారు? ఆ దేవతను పూజించమంటున్నారు. వారేమన్నారు? మేము పూజించము. అంటే ఏం చేశారంటే వారు దేవుని యొక్క అడుగు జాడలో వెళ్తున్నారు. ఎందుకని? వాళ్ళు ఏమంది? పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. ఈ ఆనందం నీలో ఉంటేనే కానీ ఉపద్రవం తట్టుకోలేవు. మామూలుగానే అందరితో పుట్టిపోతుంది. జాగ్రత్త సుమా. నిజమైన ఆనందం, పరిశుద్ధాత్మ ఆనందం ఏంటో ఒక వాక్యాన్ని చూపిస్తారు. చూడండి, భక్తులు నేర్పిస్తారు. హబక్కూకు చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ ఈరోజు నేర్చుకున్నాం. ఆనందం అంటే నేర్చుకుంటాం. హబక్కూకు చెప్పిన మాటలు చిన్నప్పటి నుంచి చాలాసార్లు చదువుకున్నాం, కానీ ఇప్పుడు చదువుతాం. హబక్కూకు 772 పేజీ. 772 చాలా జాగ్రత్తగా చెప్పి ముగిస్తున్నామండి. చాలా జాగ్రత్తగా అండి. 772 పేజీ. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఊరకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోతున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. కాళ్ళు వణుకుపోతున్నాయంట. ఎప్పుడు వణుకుతే మన కాళ్ళు? ఏదైనా భయంకర మెసేజ్ వచ్చినప్పుడు. మనం అటువంటి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు దిశలో ఉన్నాం. ఎప్పుడు ప్రభు చేస్తాడో తెలియదు, ఎప్పుడు యాంటీ క్రైస్ట్ వచ్చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఆ యొక్క పాత్రలు కుమ్మరిపబడితే తెలియదు, ఎప్పుడు బోర ఊదపడితే మనకు తెలియదు, ఎప్పుడు ఆ తెగుళ్ళు వచ్చేస్తే మనకు తెలియదు. అటువంటి దినాలు ఉన్నాం. అయితే ఆనందం ఎలా ఉండదు చూడండి. 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు, గట్టిగా చెప్పండి, యెహోవా యందు ఆనందించే దేనికి మహిమ కలుగుగా. ఇదే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మనకు అన్నీ ఉన్నప్పుడు ఆనందించడం కాదు, ఏమి లేనప్పుడు ఆనందించాలి. ఇదే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మరొకసారి చదువుతుంది. నేను చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, ఓన్లీ చదివి పెట్టాను. చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనుల పేరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేది. ఇది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అప్పుడు దేవుడిని సంతృప్తిపరుస్తాడు. నీ ఇంట్లో ఏదున్నా ఏం లేకపోయినా, నీకు ఉద్యోగం లేకపోయినా, నీ చేతిలో డబ్బున్నా డబ్బు లేకపోయినా, చిల్లిగా ఉన్నా లేకపోయినా, ఏదైనా తింటున్నా లేకపోయినా, యూ షుడ్ ఎంజాయ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఆనందించాలి. ఒక పూట తినకపోతే తెచ్చిపోకు, ఏజోవలే. పరిశుద్ధాత్మను ఆనందించు. ఆ స్థితిలో దేవునికి మొరపెట్టు. నేను ఎలా దిగిస్తాడు చూడండి. శాలలో పశువు లేకపోయినా నేను యెహోవాను ఆనందించేదను. నా రక్షణకర్తైన నా దేవుని నేను సంతోషించేదను. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ, ఒకప్పుడు మడుగుపోతున్న కాళ్ళు, ఆ మడుగుపోయిన కాళ్ళని బలపరిచి లేడి కాళ్ళు లేడీ చేస్తామా దుప్పి గంతులేసి పట్టేట్లుగా చేయగలడు. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను, తర్వాత ఏమన్నా ఏముంది, నడవజేయను. నేర్చుకుంటాను అదే కదా.
పరిశుద్ధాత్మ యందు ఆనందం చేత దేవుని అడుగుజాలో నడుచుకున్నాడు. నీ చేతులు నా చేతులు పరిశుద్ధాత్మ యందు ఎప్పుడైనా ఆనందిస్తావో దేవుడిని ఏం చేశాడమ్మా? దుప్పి కూడా నీ కాళ్ళు మార్చేసి ఆయన అడుగుజాడలో నడిచినట్లుగా నేను నడవజేస్తాడు. ఆయన తుట్టి కలిగి ఆయన దండం మీద ఆదరిస్తుంది. చీకటిలో సంచరించు బాణం దగ్గర తిగులు కనుక భయపడవు. గడాంధకారంలో వెళ్ళినా నీకు ఏ అపాయం ఎందుకు రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా సోదరుడా, నా సోదరి, దేవునికి రాజ్యం ఏ దేవుని నమ్ముకున్నావో, ఏ రాజ్యం రాబోతున్నదో అది భోజనము కాదు, పానము కాదు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. వాట్ ఈస్ అవర్ టార్గెట్? అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం.